ఇంకా బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో కవిత వ్యాఖ్యల పట్ల మరి వాళ్ళు రియాక్ట్ అవుతారా? ఎందుకంటే ఇప్పటి వరకు కవిత కామెంట్స్ మీద ఎవరు కూడా స్పందించొద్దు అని చెప్పని ఇప్పటికే ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో కానీ కవిత ఈ స్థాయిలో కామెంట్స్ చేసిన తర్వాత మరి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? వాళ్ళకి ఏమైనా ఆదేశాలు అందాయా? ఢిల్లీలో ఉన్నటువంటి అమెరికాలో లండన్లో ఉన్నటువంటి కేటీఆర్ ఏమన్నా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా, లేకుంటే కేసీఆర్ ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా? ఎందుకంటే ఇది పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్న. సో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతల్లో ఒకంత పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే అధికారం పోయామనేటువంటి నైరాశ్యంలో ఉన్నటువంటి నేతలకి సో ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయంటే అది పెద్ద నెత్తి మీద ఒక పెద్ద బండ పడ్డట్టుగానే మనం చూడొచ్చు. సో అక్కడ బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఎట్లాంటి పరిస్థితి? మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు, నరసింహరావుతో మాట్లాడదాం. సో నరసింహరావు, అక్కడ పరిస్థితి ఏంటి? ముఖ్య నేతలంతా కూడా కాసేపట్లో చేరుకుంటారన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఏమైనా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయా? కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అక్కడ? ఇప్పటికైతే కేసీఆర్ వైపు నుంచి కానీ కేటీఆర్ వైపు నుంచి కానీ ఇంకా పార్టీ నాయకులకి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. సో పార్టీ నాయకులు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్వతహాగా కేసీఆర్ కూతురు కవిత ఇన్ని రోజుల పాటు కేటీఆర్ను ఎంత రెస్పెక్ట్ చేశారో కవితను కూడా అంతే రెస్పెక్ట్ చేశారు పార్టీ నాయకులంతా కూడా. కాబట్టి కవిత మీద ఏది పడితే అది మాట్లాడడానికి స్వతహాగా వారు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే ఏది మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన పార్టీ కార్యకర్తల్లో ఉంది. కాకపోతే పార్టీలో కూడా ఇదొక పెద్ద తుఫాన్గా మారిపోయింది. ఇదొక గందరగోళానికి దారితీస్తుంది. పార్టీ నాయకత్వానికి పార్టీ కేడర్కి ఒక లైన్ ఇస్తే పార్టీ నాయకత్వం అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ ఒక లైన్ ఇస్తే ఆ లైన్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు స్వతహాగా ఒక స్టాండ్ తీసుకొని ఒక లైన్ తీసుకొని మాట్లాడేటువంటి అవకాశం లేదు. సో కవిత మీద ఏది మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ఒక ఇబ్బంది కూడా పార్టీ నాయకుల్లో ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఇటు పార్టీ నాయకులు కానీ పార్టీ కేడర్ కానీ ఎందుకనంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్. ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ ఇటు ఇతర పార్టీల నుంచి ఏ విమర్శలు వచ్చినా కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు పెడతా ఉంటారు. ఇప్పుడు జరిగి కూడా కవిత చిట్ చాట్ చేసి కూడా దాదాపుగా 2 గంటలు కావస్తూ ఉంది. మీడియాలో విస్తృతంగా ఆమె చేసినటువంటి కామెంట్స్ పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ని కేటీఆర్ని పార్టీ వ్యవహారాన్ని తప్పుపడుతూ ఆమె చేసినటువంటి కామెంట్స్ రిపోర్ట్ అయి కూడా దాదాపుగా 2 గంటలు కావస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియా వారియర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. డబ్బులు ఇచ్చి మరి సొంత ఇంటి బిడ్డను తిట్టిస్తున్నారని చెప్పేసాను కదా కవిత ఆరోపణ. అలాంటి ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ సోషల్ మీడియాకు సంబంధించి అటాకింగ్ కానీ కౌంటర్ కానీ ఆమె పైన ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టడం లేదు. ఎందుకు అనంటే స్వతహాగా కేసీఆర్ డాక్టర్ ఆమె పైన కామెంట్ పెట్టాలి అనంటే ఆమె పైన పోస్ట్ పెట్టాలి అనంటే ఖచ్చితంగా పార్టీ లైన్ ఏంటో పార్టీ స్టాండ్ ఏంటో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతా కూడా ఇటు సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి కావచ్చు, లేదంటే గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి కేడర్ కావచ్చు. దీనిపైన అధినాయకత్వం ఏం స్టాండ్ తీసుకోబోతా ఉంది, ఏం లైన్ ఇవ్వబోతా ఉంది, ఏం మాట్లాడబోతా ఉంది అనేటువంటిది ఒక ఉత్కంఠగా ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. లేదంటే ఇప్పుడు ఒక క్రియాశీలకమైనటువంటి సందర్భం. రేపు నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ సందర్భంలో పార్టీ ఐక్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పార్టీలో ఒక గందరగోళము ఏర్పడింది. ఇప్పుడు కవిత కామెంట్స్తో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఒక లైన్ ఇస్తే తప్ప ఒక క్లారిటీ ఇస్తే తప్ప పార్టీలో ఉన్నటువంటి ఏర్పడ్డటువంటి ఈ సంక్షోభానికి తెరపడదు. కాబట్టి వాళ్ళంతా కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏం చెప్తారు, కేటీఆర్ ఏం చెప్తారు, తాము ఏం మాట్లాడాలి ఈ ఎపిసోడ్ మీద. ఎందుకంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది. కవిత కామెంట్స్ పైన ఏం జరుగుతుంది, ఎటువైపు పోతా ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతూ ఉంది. దీనిపైన పార్టీ నాయకులు కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటే, చర్చల్లో పాల్గొనాలంటే, అక్కడ వారి అభిప్రాయాలను చెప్పాలి అనంటే ఏం మాట్లాడాలి అనేటువంటిది కూడా ఒక క్లారిటీ, ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పష్టతని ఒక క్లారిటీని ఏం మాట్లాడాలనేటువంటి దాన్ని ఇటు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులకి ఆ లైన్ని పార్టీ అధినాయకత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ అధినాయకత్వం ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్వయంగా కవిత లైన్ ఏందనేటువంటిది తెలిసిపోయింది, కవిత స్టాండ్ అనేటువంటిది తెలిసిపోయింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధినాయకత్వం కేసీఆర్ కేటీఆర్. ఇప్పుడు వీరు తీసుకునేటువంటి నిర్ణయం కోసమే పార్టీ కేడర్ అంతా కూడా ఆతృతగా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. ఈ మరో గంట సేపట్లో వారి నుంచి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది అయితే ఇంటర్నల్ గా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ప్రకటనలో కవిత